నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్ కంట్రీలో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో గల్ఫ్ కంట్రీల ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఎలా ఉంది? ఏ గల్ఫ్ కంట్రీల నుంచి మన ఇండియాకు ఫ్లైట్లు తిరుగుతున్నాయి? అన్ని గల్ఫ్ కంట్రీల ఎయిర్పోర్ట్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా కువైట్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కువైట్ ఎయిర్పోర్ట్ ఇంకా తాత్కాలికంగా క్లోజ్ లోనే ఉంది. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఎయిర్ స్పేస్ ని ఇంకా తిరిగి ఓపెన్ చేయలేదు. నిన్న ఉదయం కూడా ఇరాన్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై 2 డ్రోన్లతో దాడి చేయగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొద్దిపాటి ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎవరికి గాయాలు గాని ప్రాణ నష్టం గాని ఈ దాడిలో అయితే జరగలేదు. ఇంకా అలాగే మన ఇండియాకు చెందిన లులు సంస్థ నిన్న 2 ఫ్లైట్లను మన ఇండియా నుంచి కువైట్ కు తీసుకురావడం జరిగింది. ఈ ఫ్లైట్లలో కూరగాయలు ఇంకా పండ్లు మాంసాన్ని మన లులు సంస్థ కువైట్ కు చేర్చడం జరిగింది. అలాగే మన కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు కువైట్ నుంచి తిరిగి టెంపరవరీ విమాన సర్వీసులు ఓపెన్ చేయడానికి, ఇంకా అలాగే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలనుకున్న మన భారతీయులు ఇండియాకు తిరిగి వెళ్ళడానికి మన అంబాసిడర్ గారు అన్ని ఎయిర్లైన్ సంస్థలతో చర్చలు అయితే జరుపుతున్నారు. త్వరలోనే కువైట్ నుంచి మన ఇండియాకి ఎమర్జెన్సీ ఫ్లైట్లు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇంకా అలాగే కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఈ నెల 17వ తేదీ ఒక అప్డేట్ ఇవ్వనున్నట్టు కువైట్ కు చెందిన ఒక న్యూస్ పేపర్ అయితే ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం అయితే జరిగింది. దీన్ని బట్టి కనుక మనం చూస్తే కువైట్ ఎయిర్పోర్ట్ 17వ తేదీ తర్వాత తిరిగి ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా తర్వాత ఖతార్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఖతార్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఏం క్లోజ్ లేదు. గత 5 రోజులుగా ఖతార్ నుంచి టెంపరవరీ ఫ్లైట్స్ అయితే ఖతార్ ఎయిర్వేస్ నడుపుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఫిబ్రవరి 28 నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళను ఖతార్ నుంచి వాళ్ళ సొంత దేశాలకు పంపించడానికి ఈ టెంపరవరీ ఫ్లైట్లను అయితే ఖతార్ ఎయిర్లైన్స్ ఇంకా ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కలిసి ఈ ఫ్లైట్లను అయితే నడుపుతున్నారు. ఇంకా ఈ షెడ్యూల్ ను పెంచుతూ మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఖతార్ ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్ల సర్వీసులను అయితే పొడిగించడం అయితే జరిగింది. మన ఇండియాకు ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు ఈ ఫ్లైట్ సర్వీసులు అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరిగింది. రోజుకి 29 ఫ్లైట్ల చొప్పున మన ఖతార్ నుంచి వివిధ దేశాలకు విమాన సర్వీసులు అయితే నడుస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ టికెట్ స్టేటస్ కనుక్కొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని, లేదంటే ఎయిర్పోర్ట్ కు రావద్దని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇంకా ఖతార్ లోని హమాద్ ఇంటర్నేషనల్ అధికారులు అయితే ప్రయాణికులకు అయితే చెప్తున్నారు. ఇంకా ఖతార్ లో కూడా సిచ్యువేషన్ నిన్నటి నుంచి కొద్దిగా సద్దుమణిగింది. ఎటువంటి దాడులు అయితే జరగలేదు. ప్రతిరోజు ఖతార్ ఎయిర్లైన్స్ ఇంకా ఇతర ఎయిర్లైన్స్ ను యాడ్ చేస్తామని చెప్పేసి ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిన్నైతే ప్రకటించింది. త్వరలోనే మనకు ఖతార్ నుంచి సాధారణ విమాన సర్వీసులు అయితే ప్రారంభమవుతాయి. ఇంకా ఇప్పుడు అర్జెంట్ గా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళు బై రోడ్ సౌదీ అరేబియా వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇండియాకి అయితే వెళ్ళొచ్చు. దీనికి చాలా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. ఖతార్ లో 3,000 నుంచి 4,000 రియాల్ అయితే తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ సౌదీ అరేబియా విషయానికి వస్తే సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్లు సాధారణంగా విమాన సర్వీసులు అయితే నడుపుతున్నాయి. ఎటువంటి ఆటంకం లేదు. సౌదీ అరేబియాలోని జిద్దా, రియాద్, దమాం నుంచి ఫ్లైట్లు అయితే నడుస్తున్నాయి. ఎక్కువ రద్దీ ఉండడం కారణంగా ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి, లేతే రీషెడ్యూల్ అవుతున్నాయి. ఎందుకంటే కువైట్ నుంచి ఖతార్ నుంచి ప్యాసింజర్లు సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి ఇండియాకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం రష్ ఉండడంతో ఫ్లైట్లు అయితే డిలే అవుతున్నాయి. నెక్స్ట్ దుబాయ్ విషయానికి వస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా తాత్కాలికంగా క్లోజ్ అయితే చేశారు. అయినా కూడా దుబాయ్ ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్ లో నుంచి ఎమర్జెన్సీ ఇంకా తాత్కాలిక ఫ్లైట్లు అయితే నడుస్తున్నాయి. దుబాయ్ నుంచి మన ఇండిగో ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు అయితే నడుపుతుంది. ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళను దుబాయ్ నుంచి అయితే సొంత దేశాలకు పంపిస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్లైట్ టికెట్లు 1,00,000 నుంచి 2,00,000 దాకా మన ఇండియాకి అయితే ఉంది. నిన్న కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ తో దాడి అయితే జరిగింది. ఈ దాడి జరిగినా కూడా దుబాయ్ నుంచి తాత్కాలిక విమాన సర్వీసులు అయితే నడుస్తున్నాయి. దుబాయ్ లో కూడా త్వరలోనే సాధారణ విమాన సర్వీసులు కొద్దిగా ప్రారంభం అయితే అవుతాయి. ఇంకా నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వస్తే బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా క్లోజ్ లో ఉంది. బెహ్రెయిన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే క్లోజ్ చేసింది. నిన్న కూడా బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగా, పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు అయితే వినిపించినాయి. దీనివల్ల బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ నెల 17వ తేదీ వరకు బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సస్పెండ్ లో ఉంటుందని ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెల 17వ తేదీ బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అప్డేట్ కూడా రానుంది. ఇక నెక్స్ట్ ఆఖరిలో మస్కట్ విషయానికి వస్తే అన్ని గల్ఫ్ కంట్రీల్లో కన్నా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి చాలా బాగుంది. ఒక్క రోజు కూడా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ లో లేదు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రతిరోజు తిరుగుతున్నాయి. మొత్తానికి గనక చూసుకుంటే దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియాల నుంచి తాత్కాలిక విమాన సర్వీసులు అయితే నడుస్తున్నాయి. కువైట్ ఇంకా బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లు పూర్తి స్థాయిలో క్లోజ్ లో ఉన్నాయి. మస్కట్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి విమాన సర్వీసులు అయితే నడుపుతుంది. కువైట్ ఇంకా బెహ్రెయిన్ నుంచి తాత్కాలిక విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 1-2 రోజుల్లో మన వాళ్ళు ఎవరన్నా ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళు బై రోడ్ సౌదీ అరేబియా వెళ్ళి
ఇండియాకు వెళ్ళొద్దు, కొద్ది రోజులు వెయిట్ చేయండి. సౌదీ అరేబియా నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు 300 దినార్ల నుంచి 400 దినార్లు ఈ ట్రావెల్ కంపెనీలు అనేవి వసూలు చేస్తున్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. ఇంకా అలాగే కువైట్ నుంచి ఇంకా బెహ్రెయిన్ నుంచి తాత్కాలిక విమాన సర్వీసులు ఓపెన్ అయినా కూడా టికెట్లు అప్పుడే బుక్ చేసుకోవద్దు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ప్రైస్ పైకి వెళ్లడంతో ఫ్లైట్ టికెట్లు కూడా చాలా హై అయితే ఉంటాయి. ఒక నెల వెయిట్ చేస్తే మనము హ్యాపీగా నార్మల్ ముందుండే ప్రైజులతోనే టికెట్లు బుక్ చేసుకుని ఇండియాకి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.